నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చట్టబద్ధతతో అమరావతి అన్స్టాపబుల్ అన్న చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటన త్వరలోనే ప్రధాని మోదీ వస్తారని వెల్లడి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంపై చంద్రబాబు హర్షం ఇంజనీర్లకు అభినందనలు 2027 ఆగస్టు కల్లా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్న సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో ప్రజల జీవితాలు మారాలన్న రేవంత్ 99 రోజుల కార్యాచరణ విజయవంతంగా కొనసాగాలని గ్రామ సభల్లో సీఎం సందేశం బెంగాల్లో 7 జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై దుమారం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ దర్యాప్తు తృణమూల్ బీజేపీ పరస్పర విమర్శలు దేశ తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేసే దిశలో ముందడుగు యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని నేడు విశాఖలో ప్రారంభించనున్న రాజ్నాథ్ పశ్చిమాసియాలో మరింత తీవ్ర రూపు దాల్చిన యుద్ధం ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు అతిపెద్ద వంతెన ధ్వంసం హర్మూజ్ జలసంధిపై ప్రపంచ దేశాల దృష్టి బ్రిటన్ నేతృత్వంలో 40 దేశాలు సమాలోచనలు నౌకల రక్షణ తీర్మానంపై నేడు భద్రతా మండలిలో ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ద్వారా శాశ్వతత్వాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టబద్ధతతో ఇక అమరావతి అన్స్టాపబుల్ అన్న ఆయన రైతుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. అమరావతిని ద్వేషించే వైసీపీని శాశ్వతంగా బ్లాక్ చేసి రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు పార్లమెంటు ఉభయ సభలు పచ్చజెండా ఊపిన వేళ రాజధాని రైతులతో కలిసి సీఎం చంద్రబాబు సంబరాలు చేసుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి 2015లో రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. అక్కడ కూటమి నేతలతో కలిసి శిలాఫలకాన్ని పరిశీలించారు. అనంతరం పూజలు చేసి ప్రణమిల్లారు. రైతులతో కలిసి దీపహారతిలో పాల్గొన్నారు. అమరావతికి వచ్చింది తాత్కాలిక ఇబ్బందులేనన్న సీఎం ఇక అపజయం లేదని స్పష్టం చేశారు. వైసీపీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా. లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో పేరు చెప్పాలనా? రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మ్యావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకల. బుద్ధి లేని వ్యాఖ్యలు, దుర్మార్గమైన రాజకీయాలు. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. శాశ్వతంగా మీరు ఆ పార్టీని బ్లాక్అవుట్ చేయాలి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. అమరావతికి చట్టబద్ధతపై హర్షం వ్యక్తం చేసిన జనసేన బీజేపీ నేతలు దేశంలో ఏ రాజధానికి దక్కని గౌరవం అమరావతికి దక్కిందన్నారు. ఏనాడు కూడా మేము మర్చిపోలేని సంఘటనలు అనేకమైన మనం ఈ ప్రాంతంలో చూసాం. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజున నిలబడి రైతాంగంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. ప్రతిరోజు అనుక్షణం పర్యవేక్షిస్తూ అమరావతి కోసం మీకోసం నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఆనందం వెనకాల ఉండే అనేక రకాల కష్టాలు, కడగండ్లు, పోరాటాలు యొక్క త్యాగ ఫలితం ఈరోజు మన యొక్క అమరావతిని చట్టబద్ధత తెచ్చుకోవటం ఏదైతుందో ఇది నిజంగానే చారిత్రాత్మకం. దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా మొత్తం పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడి మద్దతు ఇచ్చిన తీరు ఎక్కడా జరగలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనంతో రాసే ఒక గొప్ప సంఘటన. గతంలో వైసీపీ నిర్బంధాలు, ఉద్యమ అనుభవాల్ని గుర్తు చేసుకున్న అమరావతి రైతులు రాజధానికి చట్టబద్ధతపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. అమరావతికి దీపహారతి పేరుతో ర్యాలీలు చేశారు. మంత్రులు, కూటమి నేతలు కేకులు కట్ చేసి టపాసులు పేల్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని నినదించారు. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వేళ ప్రజా రాజధానిని ఇంకెవ్వరూ కదిలించలేరంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేశారు, మిఠాయిలు పంచుకున్నారు.
దీపాలు వెలిగించి రైతుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాజధాని రైతులతో కలిసి 108 టెంకాయలు కొట్టారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. రాజధానిలో ఇక రాక్షసులకు తావులేదంటూ ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, రాజశేఖర్ తెనాలి మార్కెట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. గొల్లపూడి 1 సెంటర్లో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు. పామర్రు, మొవ్వలో కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతికి చట్టబద్ధత రావడం రాష్ట్ర ప్రజలకు, యువతకు గొప్ప మేలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. అనంతపురంలో కూటమి నేతలతో కలిసి టవర్ క్లాక్ నుంచి ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కదిరిలో ఎన్డీఏ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి నేతలు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కొండారెడ్డి బురుజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ నందారలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో బీటెక్ రవి ఆధ్వర్యంలో బాణసంచా కాలుస్తూ జై అమరావతి నినాదాలు చేశారు. ఒంగోలులో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం విక్రమసింహపురి యూనివర్సిటీలో విద్యార్థులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్యాలయం వద్ద కూటమి నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విజయనగరంలో కూటమి నేతలు టీడీపీ కార్యాలయం నుంచి బాలాజీ జంక్షన్ వరకు బైక్ ర్యాలీతో వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడులో కూటమి నేతలు బైక్, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూటమి నేతలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తునిలో ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రికార్డు స్థాయిలో 440 రోజుల్లోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. గురువారంతో ఈ నిర్మాణం పూర్తి కాగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీ ప్రతినిధులు, అధికారులకు ఆయన మిఠాయిలు తినిపించారు. వైసీపీ విధ్వంసంతో అసలు పోలవరం సాకారం అవుతుందా అని ప్రజల్లో అనుమానాలు తలెత్తాయని మంత్రి చెప్పారు. పోలవరం కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టి కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసిందన్నారు. డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వంలో ధ్వంసమైనటువంటి స్థితి మీ అందరికీ తెలుసు, మనం చెప్పనవసరంలా. అటువంటి ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని సిడబ్ల్యూసి, పీపీఏ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పిన తర్వాత 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు. ఈరోజు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1లో మెయిన్ డ్యామ్ పనులు, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ 1 పనులు అక్కడ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్యాప్ 2లో పనులు కూడా మరి ప్రారంభించుకుని 27 కల్లా పూర్తి చేస్తూ ఉన్నాం. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిన అధికారులను గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. గురువారం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరప్రదాయిని అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమవుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంలో కీలక ఘట్టం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన అధికారులు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలు, ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో అదనంగా 1000 కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ప్రధాన కట్టడమైన ఎర్తికం రాక్ఫిల్ డ్యాం పనులు వేగవంతమవుతాయని స్పష్టం చేశారు. అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన వేళ కూటమి ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక అధికారితో పాటు పంచాయతీ పాలనలో భాగస్వాములైన 2-3 సభ్యులను కలుపుకొని కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కొత్త కమిషన్ నియామకానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద ఉందన్నారు. ఏప్రిల్ 2తో పంచాయతీల కాలపరిమితి ముగిసినందున పాలనా వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ కోటా ఖరారుకు ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. పంచాయతీల పాలనను చూసేందుకు ప్రత్యేక అధికారి ఒక్కరే ఎలా సరిపోతారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రత్యేక అధికారి మండల కేంద్రంలో ఉంటే పంచాయతీ సమస్యలు ఎలా తెలుస్తాయని పేర్కొంది. ప్రత్యేక అధికారితో పాటు పంచాయతీ పాలనలో భాగస్వాములైన సభ్యులను కలుపుకొని కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఏజీకి సూచించింది. అందుకు ఏజీ సమయం కోరగా విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద చేపట్టిన 99 రోజుల కార్యాచరణ సాధారణ కార్యక్రమం కాదని ఒక దీక్ష లాంటిదని పేర్కొన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ఒక్కటై దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 15 లక్షల మంది పాల్గొన్నారని ప్రభుత్వం వెల్లడించింది. స్వయం సహాయక బృందాలకు చెందిన 3,76,000 మంది మహిళలు సభల్లో పాల్గొన్నట్టు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందిన 4,66,000 మంది గ్రామ సభలకు హాజరై తమ అనుభవాలను పంచుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా 18,900 కోట్లు సమీకరించుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆయా రాష్ట్రాలు తీసుకునేందుకు ప్రతిపాదించిన రుణాల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 73,383 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్ నెలలో 6,900 కోట్లు, మే జూన్ మాసాల్లో 6,000 కోట్ల చొప్పున రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా తెలంగాణ ఆర్థిక శాఖ ఆ మొత్తానికి సంబంధించిన బాండ్లను జారీ చేస్తుంది. ఆర్బీఐ వాటిని వేలం వేస్తుంది. వేలం మరుసటి రోజు ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. పశ్చిమాసియాల యుద్ధం మరింత ఉగ్రరూపు దాల్చింది. ఇరాన్ను కట్టడి చేసేందుకు అక్కడి మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. టెహరాన్, కరాచ్ నగరాలను కలిపే అతిపెద్ద వంతెనను ధ్వంసం చేశాయి. ఇకనైనా శాంతి ఒప్పందానికి అంగీకరించాలన్న ట్రంప్, లేకపోతే దాడులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. అటు ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఇరాన్ పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంతకంతకు తీవ్రమవుతూనే ఉంది. ఇరాన్పై భీకర దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్లోని కరాజ్ నగరంలో కీలకమైన వంతెనపై దాడి చేశాయి. టెహరాన్ను కరాజ్ నగరంతో కలిపే అతిపెద్ద హైవే వంతెన వైమానిక దాడిలో కుప్పకూలింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 95 మంది గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇరాన్ అంతా నాశనం కాకముందే శాంతి ఒప్పందానికి రావడానికి ఇది చివరి అవకాశమని సోషల్ మీడియాలో హెచ్చరించారు. మరోవైపు గత 24 గంటల్లో ఇరాన్లోని 50కి పైగా బాలిస్టిక్ మిస్సైల్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. టెహరాన్లోని లాంచ్ సైట్లు, నిల్వ కేంద్రాలపై 140కి పైగా బాంబులను ప్రయోగించింది. మరోవైపు ఇరాన్ కూడా తన క్షిపణి శక్తి ఇంకా తగ్గలేదని నిరూపించేందుకు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ ముప్పు దాదాపుగా తొలగిపోయిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ గురువారం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భారీగా క్షిపణుల్ని ప్రయోగించింది. గురువారం ట్రంప్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే దుబాయ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా నౌకాదళం ఉన్న బహ్రెయిన్లో కూడా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ తనపైకొస్తున్న క్షిపణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ బలహీనపడిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఇరాన్ లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రాహీం జుల్ఫాఘరీ తోసిపుచ్చారు. తమ వద్ద ఇంకా రహస్య ఆయుధ సంపత్తి, తయారీ కేంద్రాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
కీలక వంతెనపై దాడిని ఇరాన్ ఖండించింది. మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ విమర్శించారు. మరోవైపు ఇరాన్లోని ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పాస్చర్ సంస్థపై దాడులు జరగడాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇది మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు ఆశించిన ఫలితాలు రాలేదనే విమర్శల వేళ అగ్రరాజ్యం కీలక చర్యలు చేపట్టింది. అమెరికా సైన్యంలో అత్యున్నత స్థాయి అధికారి జనరల్ రాండీ జార్జ్ను పదవి నుంచి తప్పుకోవాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఆగస్టు 2023 నుంచి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న రాండీ జార్జ్ను ముందస్తు పదవి విరమణ తీసుకోవాలని కోరినట్లు పెంటగాన్ అధికారి ఒకరు ధృవీకరించారు. పీట్ హెగ్సెత్ గత ఏడాది రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 మందికి పైగా అగ్రస్థాయి జనరల్స్, అడ్మిరల్స్ను తొలగించారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న కీలక సమయంలో ఈ మార్పు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హర్ముజ్ జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాల దృష్టి సారించాయి. దాన్ని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాల్లో రాజకీయ, దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే సైనిక చర్య అంశము కొన్ని దేశాల పరిశీలనలో ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి వెట్ కూపర్ తెలిపారు. అయితే హర్ముజ్ను తెరవడానికి సైనిక చర్య చేపట్టడం అనేది అవాస్తవికంగా ఉందని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ తెలిపారు. అటు హర్ముజ్ను తెరిపించేందుకు పలువురు భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని చైనా పేర్కొంది. ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించి దాన్ని తెరిచేలా అందరూ కృషి చేయాలని పేర్కొంది. హర్ముజ్ను తెరిపించడంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని దక్షిణ కొరియా తెలిపింది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకల భద్రత కోసం బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై ఇవాళ ఓటింగుకు ఐరాస భద్రతా మండలి సిద్ధమైంది. ఎలాంటి దాడులకు ఆస్కారం లేకుండా రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతినిస్తూ తీర్మానాన్ని రూపొందించారు. అమెరికా అటార్నీ జనరల్ పదవి నుంచి పాంబాండ్ని తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎప్స్టైన్ ఫైల్స్ కేసును సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణల మధ్య ఆమెను ట్రంప్ తప్పించినట్లు తెలుస్తోంది. ఎప్స్టైన్ సెక్స్ ట్రాఫికింగ్ దర్యాప్తుకు సంబంధించిన ఫైళ్లను న్యాయశాఖ హ్యాండిల్ చేసిన తీరుపై కొన్ని నెలలుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రాసిక్యూషన్ జరపాలని డిమాండ్ చేసినప్పటికీ ఆమె చేపట్టిన పలు విచారణలను న్యాయమూర్తులు తిరస్కరించడం ఆమెకు ప్రతిబంధకంగా మారింది. ఈ విషయంలో పాంబాండి దూకుడుగా వ్యవహరించలేకపోయారని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ట్రంప్ తన 2 పర్యాయాల్లో అటార్నీ జనరల్స్ను మార్చడం లేదా వారు రాజీనామా చేయడం ఆనవాయితీగా మారింది. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులకు చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీసిన సీఎం గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చేలా మొత్తంగా 7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ బకాయిల కింద 1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ చేశామని, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మందికి 76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేశామని వెల్లడించారు. గ్రాట్యుటీ బకాయిల కింద 3,411 కోట్లు, పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1,800 కోట్లు, పోలీస్ శాఖలో అదనపు సరెండర్ లీవ్లకు 223 కోట్లు విడుదల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు మెటీరియల్ సరఫరా చేసిన వారికి జరపాల్సిన చెల్లింపులపైన సీఎం ఆరా తీశారు. ఈ విషయంలో చిన్న కాంట్రాక్టర్లకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేసిన ఫ్రీక్వెన్సీ రాడార్ ప్రాజెక్టు పనుల కొనసాగింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అటవీకరణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసింది. అటవీ ప్రాంత పురోగతి చర్యలు కొనసాగించాలన్న హైకోర్టు చర్యల ఫలితాలపై నివేదిక కోసం విచారణను 6 నెలలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వికారాబాద్ జిల్లా దామగుండంలో 3,000 ఎకరాల అటవీ భూములను రాడార్ కేంద్రానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అటవీ శాఖ దాఖలు చేసిన కౌంటర్లో రాడార్ కేంద్రం వల్ల దెబ్బతిన అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా గత 2 నెలలు 9.16 లక్షల మొక్కలు నాటగా 8.23 లక్షల మొక్కలు బతికి ఉన్నాయని పేర్కొన్నారు. చనిపోయిన వాటి స్థానంలో 92,000 మొక్కలను వచ్చే వర్షాకాలంలో నాటనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది 582 హెక్టార్లలోనూ తర్వాత 2,950 హెక్టార్లలో మొక్కల పెంపకానికి ప్రణాళిక ఉందని వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం అడవుల పెంపకానికి ప్రయత్నాలు కొనసాగించాలని సూచించింది.
విశాఖ కేంద్రంగా సేవలందించనున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు జాతికి అంకితం చేయనున్నారు. సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగల సత్తా ఉన్న ఈ నౌక సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. విశాఖ నౌకాదళ డాక్యార్డ్లో జరిగే ఈ కమిషనింగ్ వేడుకలో సీనియర్ నౌకాదళ అధికారులు, ఫ్లాగ్ ఆఫీసర్లు పాల్గొంటారు. రక్షణ రంగ తయారీలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధికి ఇది ఒక కీలక మైలురాయి అని తూర్పు నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్టు 17 కింద తయారైన 4వ యుద్ధ నౌక ఇది. దీనిని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఈ యుద్ధ నౌకకు రాడార్ల కంటికి చిక్కకుండా ఉండే స్టెల్త్ సామర్థ్యం ఉంది. ఈ నౌకలో 75% పైగా స్వదేశీ విడిభాగాలనే ఉపయోగించారు. డీజిల్ లేదా గ్యాస్ వ్యవస్థతో ఈ యుద్ధ నౌక నడుస్తుంది. దీనివల్ల నౌక అత్యంత వేగంగా ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే సూపర్ సోనిక్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలంలో ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణులు, అత్యాధునిక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. యుద్ధ కార్యకలాపాలతో పాటు మానవతా దృక్పథంతో చేసే సహాయక చర్యలు, విపత్తు నిర్వహణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పశ్చిమ బంగాల్ మాల్దా జిల్లాలో 7 జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనను విచారించేందుకు ఎన్నికల సంఘం ఎన్ఐఏను రంగంలోకి దించింది. జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించడంపై ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయ భాష మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎస్ఐఆర్కు ఆటంకం కలగకుండా కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారం బెంగాల్లో రాజకీయ దుమారం రేపింది. బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తమ నకిలీ ఓటర్లను కాపాడుకునేందుకే టీఎంసీ ఇలాంటి దాడులను ప్రేరేపిస్తోందని బీజేపీ మండిపడింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే జిహాదీ శక్తులను టీఎంసీ రెచ్చగొడుతుందని ఆరోపించింది. మరో 3 వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాల్దా, జల్పాయ్గురి, కూచ్బెహార్ వంటి జిల్లాల్లో ఎస్ఐఆర్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాల్దా జిల్లాలో ఎస్ఐఆర్ విధుల్లో ఉన్న 7 జ్యుడిషియల్ అధికారులను బుధవారం ఆందోళనకారులు నిర్బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అధికారులను రక్షించారు.